పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రికి తీసుకొచ్చారని డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రజెంట్ అయితే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఇటు హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శాలిని, అత్యవసర చికిత్స కోసం పెద్ది సుదర్శన్ రెడ్డిని అయితే రోహిణి హాస్పిటల్కి ఈ రోజు ఉదయం 7:30 తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు తాను కొంత ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని చెప్పేసి తనకి గుండె నొప్పితో తీసుకొచ్చినట్టుగా డాక్టర్లు గుర్తించారు. వెంటనే తనకి అన్ని చికిత్సలు అందించారు, అత్యవసర చికిత్సలు చేశారు. మొత్తానికి 10 సార్లు కూడా సిపిఆర్ చేస్తామని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం పెద్ద ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కాకపోతే కొంత మన లంగ్స్ లో కొంత ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా ఫర్దర్ గా ఏమైనా ఆపరేషన్ చేయాలన్నా, ఫర్దర్ గా ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలనే విషయంలో ఈ యొక్క పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క ఆప్తుల కోరిక మేరకు తనను యశోద హాస్పిటల్ కి తరలించడానికి డాక్టర్లు అనుమతించారు. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రస్తుతానికి అన్ని విధాలుగా డాక్టర్స్ చేయాల్సిన మొత్తం ప్రయత్నం చేశాము. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఫర్దర్ గా మరికొంత పరీక్షలు అవసరం ఉన్న నేపథ్యంలో యశోద హాస్పిటల్ కి తరలించాలని డాక్టర్లు కూడా నిర్ణయించారు. ప్రస్తుతం గ్రీన్ ఛానల్ ద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డిని యశోద హాస్పిటల్ కి తరలిస్తున్నారు. ఎక్కడ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి వెళ్తున్న క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా తొందరగా యశోద హాస్పిటల్ కి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే తన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పడంతో కొంత అభిమానులంతా కూడా కొంత ఊరట లభించింది. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండె జబ్బుతో ప్రమాదంతో గుండె హార్ట్ అటాక్ తో మృతి చెందారని వార్తలు కూడా రావడంతో అయితే భారీగా అయితే అభిమానులు చేరుకోవడం, తర్వాత డాక్టర్లు ఆయన ఆరోగ్యం పరిస్థితిపై బులెటిన్ విడుదల చేసి ఆరోగ్యం నిలకడగానే ఉంది, ఎలాంటి వదంతులు నమ్మకండి, ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం మంచిగానే ఉంది, అత్యవసరంగా ఇంకా మెరుగైన వైద్యం కోసం అయితే యశోద హాస్పిటల్ తరలిస్తున్నాము, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పడంతో అయితే అభిమానులు కొంత ఊరట లభించింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సుధాకర్ రెడ్డి రోహన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ ఈ ఉదయం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాస్పిటల్కు వచ్చి ప్రైమరీ అంజో చేసినాము. వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు. విన్నారా? ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. నేను డాక్టర్ సుధాకర్ రెడ్డి, రోహన్ హాస్పిటల్. ఎవరుండరు ముందు పోలీస్ స్టేషన్ తీసుకుపోతాడు. దయచేసి మీరు ఇక్కడ మీరే నిర్ణయం చేసుకొని పక్కకు ఉండండి. 10 cycles of CPR చేసాం. ఆల్మోస్ట్ 1 hour of CPR తర్వాత రివైవ్ అయ్యారు పేషెంట్. ల్యాబ్లోకి తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసాం. యాంజియోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో వేరే కాజ్ చెప్తే పల్మరీ ఎంబాలిజం ఉంది, అంటే గుండె నుంచి లంగ్స్కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది, పల్మరీ ఆర్టరీ అని చెప్పి, దాంట్లో క్లాట్స్ ఉన్నాయి. సో అది కరగడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, బీపీ మెయింటైన్ అవుతుంది, పల్స్ మెయింటైన్ అవుతుంది, ఈజ్ రిలేటివ్లీ స్టేబుల్. కానీ ఇప్పుడు యశోదకి ఎందుకంటే యశోద ఎనీ అదర్ హాస్పిటల్ వేర్ దే వాంట్, ఈ హాస్పిటల్కి షిఫ్ట్ హైయర్, ఎందుకంటే మెకానికల్ థ్రాంబెక్టమీ తర్వాత ఏమన్నా ఫర్దర్ సర్జరీస్ ఏమైనా అవసరం ఉంటే అది వెళ్తామంటే పంపిస్తాను. బట్ రిలేటివ్లీ హీ స్టేబుల్. ఓకే అండి, పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి.